విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఏ సెంటిమెంట్తో అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆ రోజు రాష్ట్ర ప్రజలు సాధించుకున్నారో 32 మంది ప్రాణాలు బలిగొని ఈ రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అందించాలన్నటువంటి తాపత్రయంతో పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని 32 మంది ప్రాణాలు ఆ రోజు బలిగొంటే ఈరోజు మీరు 32 డిపార్ట్మెంట్లని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి 14 మాసాల్లో ఏ రకంగా ప్లాంట్ని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు, కార్మికుల్ని తొలగిస్తూ వచ్చారు అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు. నేటికి దాదాపు 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు ఈ సంవత్సర కాలంలో, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. గడిచినటువంటి 14 మాసాల్లో 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారంటే మరి వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి, వారి కుటుంబాలు ఏమైపోవాలి? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? చంద్రబాబు నాయుడు చెప్తారా, నరేంద్ర మోడీ గారు చెప్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? విఆర్ఎస్ కింద దాదాపు 1150 మందిని ఇప్పటికే తొలగించారు. అంటే మీ చేతకాంతనం, కూటమి ప్రభుత్వం తాలూకు చేతకాంతనం, దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి పూర్తి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకు సహకారం. ఎవరన్నా ఒక ఎంప్లాయీ మాట్లాడితే, ఎవరినన్నా ఇన్ఫర్మేషన్ కోసం ఎవరితోన్నా ఎంప్లాయీ మాట్లాడితే ఎంప్లాయీస్ భయపడతా ఉన్నారు. సార్ మాకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారండి, ఇంతమంది ఉన్నారు, మీ మీడియా సోదరులను వెళ్ళి ఎంప్లాయీస్ని మాట్లాడమనండి, ఎవరన్నా మైక్ ముందు పెడితే ఎవరో రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ మాట్లాడుతున్నారేమో. కానీ ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరినన్నా జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడమని అంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంత భయభ్రాంతులు గురి చేశారు ఎంప్లాయీస్ అందరినీ కూడా. దాదాపు 1590 మందిని ఈరోజు ఎవరైతే గతంలో ఈ పోరాటంలో పార్టిసిపేట్ చేశారో, ఈ రాస్తా రోకోలని లేదా ధర్నాలని లేదా పాదయాత్రలని ర్యాలీలని పార్టిసిపేట్ చేసినటువంటి 1590 మంది మీద వాళ్ళని రెడ్ మార్క్ చేసి పెట్టారు. వీళ్ళు ఎవరన్నా మళ్ళీ రేపు పొద్దున్న దేనికన్నా వస్తే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి. టోటల్గా ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, సహజంగా ఇందాక మీకు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఆయనకి చిన్న చూపు. ప్రభుత్వ పరంగా ఏ సంస్థ కూడా నడవకూడదు, అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని రోడ్డుని పడేయాలి, దీన్ని ఎవరో ఆయనకు కావాల్సినటువంటి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనేటువంటిది సహజంగా ఆయనకు ఉన్నటువంటి ఆలోచన, ఆయన మైండ్ సెట్ అది. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన తాలూకు వాదనది, ఎందుకంటే ఆయనకు అవసరం కాబట్టి, మళ్ళీ అధికారంలోకి రావాలి, ఎవరినొకరిని బూచిగా చూపించాలి. దానికోసం ఎన్నైనా చెప్తాడు, ప్రపంచ దేశాలన్నీ కలిసిపోవాలి, దీంట్లో పుతిన్ రావాలి, ట్రంప్ రావాలి, అందరు కలిసి మాట్లాడాలని చెప్పి అప్పుడు చెప్తాడు. ఇప్పుడు ఆయనకి అఖిల పక్షంతో కూడా పని లేదు కదా, ఆయన కేంద్రంలో ఈయన తాలూకు సహకారంతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా. చెప్పనండి చంద్రబాబు నాయుడు గారిని, ఇంకో మీరు కానీ ప్రైవేటీకరణ చేస్తే నేను నా 20 మంది ఎంపీలని, 18 మంది అనుకుంటా, 18 మంది 18 మంది ఎంపీలని నేను సపోర్ట్ విత్డ్రా చేసుకుంటాను చెప్పనండి. ఎందుకు దిగిరాదు కేంద్ర ప్రభుత్వం? అసలు ఇది విత్డ్రా చేసుకుంటే కేంద్ర ప్రభుత్వమే పడిపోదు కదా. ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నాడు? మీ ప్యాకేజీల ఇంట్రెస్ట్ ఆయనకి, ప్యాకేజ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పరిశ్రమల మీద, కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థల మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఆయన ఎన్నికల ముందు ఎన్నని చెప్తాడు, ఎన్ని పక్షాలన్నా ఏమంటాడు ఆయన.